అసలు వాయిస్ వినిపించట్లే, యవనస్తుల్లా లేరు. యవనస్తుల్లా చెప్పాలి హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరించండి, లేకపోతే మీ తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, అయా జీవాధిపతి, జీవము కలిగిన దేవా, యేసయ్యా నీ ఘనమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా చాలా కాలంగా ప్రభా ఇటు రీతిగా యవనస్తులను ప్రభా అయా నీలో బలపరచాలని మేము ఆశ కలిగి ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. ఇచ్చిన చక్కటి వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించారు, మేము నమ్ముతున్నాము దేవా, నీకు స్తోత్రాలు నైనా. ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభా అయా చేరవచ్చిన ప్రతి యవ్వనుడిని మీరు దర్శించండి, ప్రతి యవ్వనుడితో మీరు మాట్లాడండి, ప్రతి యవ్వనులు బలపరచబడాలి నైనా. అయా వారు నీలో బలవంతులుగా మార్చబడినట్లుగా పరిశుద్ధాత్ముడా నీ సహాయం మీరు దయచేయండి. అయా నీ పరిశుద్ధ మందిరాన్ని ప్రభువా అయా నీ ఆత్మచేత మీరు అభిషేకించండి. అయా నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి మీద ప్రభువా అయా కేవలం నీ ఆత్మ పని చేయనట్లుగా పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా నీ పక్షంగానైనా ఎవరు నిలబడి స్థలమందు మాట్లాడుతున్నా అయా మనుషులు పూర్తిగా మరుగు చేయబడాలి. అయా కేవలం ప్రభువా ఇదిగోనైనా నీ స్వరం మాత్రమేనైనా ప్రజలకు వినిపించాలి. అయా నీ బిడ్డలకు వినిపించాలి. అయా యవనస్తుల ప్రతి ఒక్కరి హృదయం తెరవబడాలి నాయన. అయా బిడ్డలు ఎట్టి రీతిగా వచ్చారో అట్టి రీతిగా తిరిగి వెళ్ళడం నీ చిత్తం కాదు, నీ ఉద్దేశం కాదు కనుక అయా ప్రతి ఒక్కరి హృదయాలతో ప్రభు మీరు మాట్లాడండి. అయా నీవు మాట్లాడితే ప్రయోజనం నాయన. అయా వారి నడత సరిచేయబడాలి. అయా వారి తిరిగి వెళ్ళిన తర్వాత వారి సంఘాలకి దీవెనకరంగా మార్చబడాలి. అయా వారి తల్లిదండ్రులకు దీవెనకరంగా మార్చబడాలి. ప్రభువ వారి ఆధ్యాత్మిక జీవితం దీవెనకరంగా మార్చబడాలి నాయన. అనేక మంది ప్రభు నీలో ప్రభు ఆనుకుంటూ అయా మరలి లోకంలో తిరిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయ్యా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎవ్వరు ప్రభా ఈ అంత్య దినాల్లో ఎనుకకు మరలిపోకుండా నీ మీద స్థిరపరచబడినట్లుగా పరిశుద్ధాత్ముడా సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ఎంతో ప్రయాసతో కూడుకున్నది నాయన, ఎక్కడ వ్యర్థంగా పోకుండానట్లుగా అయా నీ సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఆధ్యాత్మికంగా ప్రభా ఇదిగో ఈ రోజు నేను బిడలు ప్రభా అయా బలపరచబడాలి నాయన. అయా ఒట్టిగా తిరిగి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేయండి. ఎవ్వరు నిలబడుతున్నా అయా మీరు ప్రతి ఒక్కరిని మరుగు చేసేయండి నాయన. ఇదిగో ప్రభువా ఈ నీ స్వరం మాత్రమే వినిపించాలి, నీ మాట మాత్రమే వినిపించాలి నాయన. అనేక మందికి అయా పశ్చాత్తాప హృదయాలు మీరు కలిగించండి నాయన. అయ్యా వారిలో పశ్చాత్తాపం కలగాలి నాయన. అయ్యా వారి పాపపు కాడినైనా ఈరోజు విరగొట్టబడాలి. పరిశుద్ధాత్ముడ ప్రతి యవను పని రక్తాన్ని ప్రోక్షించండి. నీ సహాయము దయచేయండి, నీ సహాయము దయచేయండి. దీని కొరకు నాయన బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారు, సహకరించిన వారిని నాయన అయా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ ఆయా నీ పక్షంగా నిలబడిపోతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ సహాయం మీరు దయచేసి బిడ్డలందరినీ మీరు బలపరిచి ఈ ఆరాధన అంతా దీవెనకరంగా అయ్యా నీ నామానికి మహిమకరంగా బిడ్డల ఆధ్యాత్మిక జీవితానికి బలపరచబడినట్లుగా సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మంచిది. సమయంలో మనం ప్రార్థన చేస్తున్నట్లుగా పేపర్లో ప్రకటించినట్లుగా దేవుని సేవకులు చిన్ని సవరపు గారు, తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారో తెలియని వారు? ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. మన రాష్ట్రాల్లో కాదు, అనేకమైన దేశాలు, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో భాగంగా అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతున్న దైవజనులు. లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో మన సభలు జరిగినాయి. ఏప్రిల్లో వచ్చారు అన్న, మన మధ్యకి వచ్చారు. ఏప్రిల్లో మన మధ్యకి అంటే ఆయన ఇచ్చిన డేట్కి రావడానికి కొంచెం ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే గుండుగోల్లో ఆయన వచ్చే వేలో చిన్న యాక్సిడెంట్ అవ్వడం. ఆ యాక్సిడెంట్ని బట్టి 8 గంటలకు రావాల్సిన ఆయన ఇంచుమించు 9:30కు వచ్చారు. వచ్చి ఒక పాట పాడి చిన్న ఆరాధన చేసి ఆ టైంని బట్టి ఆ టైం ముగించేసాం. దాని తర్వాత అన్న నాతో ఒక మాట చెప్పారు, అన్న ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చాను కదా, తర్వాత ఎప్పుడైనా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సండే అయినా పర్వాలేదు, మీ దగ్గర నేను వస్తాను, వచ్చి వాక్యం చెప్తాను, మీతో కలిసి ప్రభుని స్తుతిస్తానని చెప్పారు. ఆ ఏప్రిల్ అయిన తర్వాత ప్రతి నెల నేను అన్నకు ఫోన్ చేయడం, అన్న ఈ నెల వస్తారా అంటే ఆయన డైరీ చూడడం, అన్న ఈ నెలలో ఖాళీ లేదు, ఏమనుకోవద్దు నెక్స్ట్ మంత్ వస్తానే. మరలా వచ్చే నెల ఫోన్ చేయడం, అన్న ఈ నెల ఏమనుకోవద్దు ఖాళీ లేదు వచ్చే నెల. అలాగా
సంవత్సరం నుంచి నేను అడుగుతుంటే ఇప్పటికి ఖాళీ ఇచ్చారు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే సంవత్సరంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో, పగలొక ప్రాంతంలో, రాత్రి ఒక ప్రాంతంలో అలా దేవుని యొక్క పరిచర్యలో వాడబడడం అనేది దేవుని కృప. దేవుని యొక్క సేవకులకు ఉన్న ఒక గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని పని తప్ప ఇంకా వేరే ఆలోచన, వేరే పని ఏవి కూడా ఉండదు. అలా లేకుండా ఉదయం కానీ పగలు సమయంలో, రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిచర్యలో అనేకమైన ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రయాణాలు చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు ఈ రోజు డేట్ కోసం ఇంచుమించు 2 నెలల ముందు అడిగాను. నేను అడిగితే ఈరోజు కూడా ఎక్కడో డేట్ ఇచ్చేసారండి. అయినా కానీ మన మీద ఉన్న ప్రేమ, దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించారు. సేవకులు మన మధ్యకి రావడం సంతోషం. అన్నవారు బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి అందరు కూడా లేచి నిలబడి దేవుని సేవకులు షారున్ గారు, శ్యాంబాబు గారు, అలాగే రవి గారు ఒక బొకే ఇచ్చి దైవజనులు గణపరుసి సమయాన్ని సేవకులకు అప్పగితే అందరూ కూడా చప్పలు కొడుతూ వచ్చి నిలవచ్చు. చప్పలు అందరూ కూడా చప్పలు కొడుతూ బిగ్గరగా చప్పలు కొడుతూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తారు. అందరు కూర్చుందాం. ఇంకొంచెం స్వరాలు పెంచి చెప్పాలి. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. చాలా సంతోషం. మరొకసారి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహించినటువంటి దైవజనులు మమ్మల్ని ఎంతగానో ఈ ప్రాంతంలో ప్రేమించి ఆయా సందర్భాల్లో ఈ మహిమ కలిగిన పరిచర్యకు ఆహ్వానించి దేవుని యొక్క విశేషమైనటువంటి కృపలో ముందుకు కొనసాగడానికి ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఎలీషాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి శ్రేష్టమైన దైవజనులు ఈ పట్టణ వాసులందరూ కలిగి ఉండడం ఎంతో ధన్యతని జ్ఞాపకం చేస్తుండగా ఒకసారి చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే సంఘం పట్ల, వారు తండ్రి గారు కలిగి ఉన్నటువంటి దర్శనం పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల వారికి ఉన్నటువంటి ప్యాషన్, వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి, ఏదో ఒక సభ పెట్టాలి. ఏ కారణం చేతనైనా అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షించే విధంగా కొంత పరిచర్య జరిగించాలని వారు పడే తపన, అట్లాంటి దైవజనులు కలిగి ఉంట ఎంతో ధన్యత. ఇది నాన్న ఇట్లాంటి యూత్ మీటింగ్ని ఏర్పాటు చేసి వారితో పాటు వారి ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి దైవజనులందరూ, పాస్టర్ రవి గారు, షారూన్ గారు, బ్రదర్, వీళ్ళందరూ కలిసి, శ్యామ్ గారు, ఆత్మీయ సహవాసం అంతా కలిసి ఇది నాన్న ఇక్కడ కూడుకుని ఇట్లాంటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, చాలా దినాలుగా లీషాన్ని అడుగుతుండేవారు, ఎప్పుడు వస్తారన్నా, ఇప్పుడు వస్తారన్నా. అనేక సందర్భాలు వద్దామని అనుకున్నాను, కానీ ఈ దినాన్న దేవుని ఏర్పాట్లో ప్రభు ఈ ప్రాంగణానికి నడిపించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరొక మారు దైవజనులకి, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, కూడి వచ్చినటువంటి యవన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అమ్మ, అందరికీ వందనాలు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం, మీతో కలిసి కొద్దిసేపు ప్రభుని స్తుతించడం, కొద్దిసేపు దేవుని జీవం కలిగిన మాటలు పంచుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. చక్కని సంగీతం అందిస్తున్నటువంటి ప్రియమైన సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు, అన్నయ్య కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని ఎల్ఈడి సిస్టమ్స్
అలాగే మంచి సౌండ్ ఎక్విప్మెంట్స్. గతించిన దినాల్లో మా పరిచర్లో కూడా వారు మాకు ఎంతగానో సహకరించున్నారు. అందును బట్టి అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ సమయంలో నేను కూడా ఒక పాట పాడి ప్రభుని స్తుతించాలని ఆశపడుతున్నాను. మనమందరం కలిసి ఒక పల్లవి చరణం పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం షార్ప్ చేయండి. లాంగ్ రీవెర్బ్ హాల్ పెట్టండి. 4 నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. చెప్పండి ఒక మాట. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసే చెదరినా నీ మాట నిలుచును. మనుషులంత విడచినాని కృపయే దాచును. మనసే చెదరినాని మాట నిలుచును. మనుషులంత విడచినాని కృపయే దాచును. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలుచును. మనుషులంత విడచినాని కృపయే దాచును. మనసు చెదరినాని మాట నిలుచును. మనుషులంత విడచినాని కృపయే దాచును. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. అందరం కలిసి. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును,
బ్రతుకలేను. చప్పట్లు కొట్టుకుంటా స్తోత్రం. బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. మరొక మాట, నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. ప్రభు నీలో సైన్యముని కలయమైపోగా, సంద్రములో బాటని ప్రజలకేగా, శత్రు సైన్యముని పరవశమే
మనసును కరుణా మనసుగా మార్చితివి. హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణా మనసుగా మార్చితివి. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా, గొప్ప దేవ యెహోవా, సృష్టికర్త, నీకు అసాధ్యమైనది లేనేలేదయ్యా. నీ మాటకు ప్రభావము ఉన్నది, నీ మాటకు ప్రభావము ఉన్నది. దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇంకొంచెం దగ్గర, ఇంకొంచెం దగ్గర. అలా ఉన్న రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా. ఓ మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ చుట్టుపక్కల అనేక మంది దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఉన్నారు, దేవుని ప్రేమను పొందుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ ఈ దినాన్న ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలు మాత్రమే ఈ అద్భుతమైన ఆరాధనలో పాల్గొన్నారు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దేవుని ఎరిగినటువంటి ఎవరి బిడ్డలు లేరా? చెప్పాలి గట్టిగా. కానీ మందిరంలో మీరే సమకూర్చబడ్డారు అని అంటే మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఆమేన్. నిశ్చయంగా దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలు మాత్రమే ఈ ప్రాంగణంలో సమకూర్చబడ్డారని నమ్ముతున్నాను. సమకూర్చబడిన బిడ్డలందరూ ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. మూయబడిన ద్వారం ఏదైతే ఉందో దానిని తెరవడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్న అద్భుతమైన గడియలు ఇది. ఆమేన్. ఎన్నో దినాలుగా అంగలారుస్తూ ఉన్నావేమో, ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఎన్నో దినాలుగా కనిపెడుతూ ఉన్నావేమో. నువ్వు చదువుతున్నటువంటి పరిస్థితులు, అయ్యా ఓ ఉన్నతమైన స్థాయికి నేను ఎదగాలి, నా తల్లిదండ్రులకు దీవెనకరంగా నేను మార్చబడాలి, నా మందిరంలో ఉన్నతమైన తారాస్థాయి వరకు నేను చేయగలగాలి, సంఘానికి సహవాసానికి ఓ దీవెనకరంగా నేను మార్చబడాలి అని ఎన్నో దినాలుగా అంగలారుస్తూ ఉన్నావేమో, ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ ఉన్నావేమో, దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడుతూ ఉన్న అనుభవాల్లో ఉన్నావేమో. ఈ దినాన ఈ అద్భుతమైనటువంటి యవ్వనస్తుల ఆరాధనలో పాల్గొన్న విశేషమైన కారణము చేత మీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి నా తండ్రి ఇష్టపడుతున్న గడియలివి. నమ్మితే దగ్గరగా చెప్పండి. కాబట్టి కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా విందాం కొన్ని మాటలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు దేవునితో సాన్నిహిత్యమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడానికి దైవజనులు ఎంతో వ్యయ ప్రయాసలు పడి ఈ దినాన ఇంతటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినాన ఇక్కడ ఒక మంచి ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ దైవజనులు కనబడుతూ ఉన్నారు. కానీ ఇట్లాంటి ఆరాధన జరగాలని అనేక మంది యవ్వన బిడ్డలు ఈ ప్రాంగణానికి తరలి రావాలని దైవజనులు ఎన్నో దినాలుగా చేతులెత్తి అంగలార్చారు. ఎన్నో దినాలుగా మోకరించి ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా అనేక మంది యవ్వన బిడ్డలను తోడుకురారంట తండ్రి. వారు జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయనైనా
వారు పరిస్థితులు మార్చునైనా అని సేవకురాలు దైవజనుడు ఎన్నో దినాలుగా అంగలార్చారు. ఇక్కడున్న దైవజనులు ఎన్నో దినాలుగా చేతులు ఎత్తారు. నా దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆమేన్. కొంచెం బిగ్గరగా చెప్పాలి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఆయన ఆలకించాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరినీ సమకూర్చాడు. ఒక్కొక్కరి జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు దేవునితో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఆయన సియోనులో నుండి తొంగి చూస్తూ నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసంతో ఒక మంచి స్తోత్రం చెప్దా. 2 చేతులు పైకెత్తి చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. నేను చెప్తున్నాను, ఈ ప్రాంగణం అంతా పరిశుద్ధాత్మ ప్రభులు వారు సంచరిస్తున్నారు. ఆయన నడక సవ్వడి నేను వినగలుగుతున్నాను. అనేక మంది యవ్వన బిడ్డలను ప్రభు ఆత్మలో రేపడానికి ఇష్టపడుతున్న గడియలేవి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి దావీదు రచించినటువంటి 34వ కీర్తన నాలుగో వచనాన్ని ఒక్కరు తేటగా చదవండి. అమ్మా, అయ్యగారు ఏమైనా గిఫ్ట్లు పెట్టారు లేదు నాకు తెలియదు, మీ అందరికి ఇస్తారు, ఒక్కళ్ళే చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాను. చాలండి, నా వైపు చూస్తూ వినండి కొద్ది నిమిషాలు. మరొక మారు బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త జాగ్రత్తగా వినాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి, పురుషులు స్వరాలు పెంచాలి. విచారణ చేస్తున్నాడు దావీదు. ఏమని చేస్తున్నాడు చెప్పనా? అయ్యా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడు నీవే. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే. దావీదేమంటున్నాడు చెప్పనా? జాగ్రత్తగా వినాలి. అయ్యా, నేను భయపడ్డానయ్యా, నాకు భయం కలిగిందయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పాలి గట్టిగా. అయ్యా బాబోయ్, తండ్రి నాకు భయం కలిగిందయ్యా, నేను భయపడిపోయానయ్యా. నా భయాలన్నింటినీ తొలగించగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. సింహాన్ని మేక పిల్లవలే చీల్చి చంపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దావీదు. ఎలుగుబంటిని సహితం అది చెట్లు ఎక్కితే చెట్లు ఎక్కగలదు, ఒకవేళ నీటిలో పారిపోదాం అనుకుంటే ఈత కొట్టగలదు. అట్లాంటి ఎలుగుబంటిని సహితం చంపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన దావీదు అంటున్నాడు, అయ్యా నేను భయపడిపోయానయ్యా, నా వల్ల కావట్లేదు తండ్రి. నేను విచారణ చేయడం ప్రారంభించాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే. ఎందుకని భయపడ్డాడో నాకు తెలియదు, ఏ కారణం చేత దిగులు పడ్డాడో నాకు తెలీదు. కానీ దావీదు అంతటి భక్తుడు అంటున్నాడు, నేను భయపడ్డానయ్యా, నేను కలత చెందానయ్యా, నేను దిగులు చెందానయ్యా. నా భయములన్నిటిలో నుండి రక్షించడానికి నువ్వు ఒక్కడవే నాకు ఆధారం అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి అభిషక్తుడు, ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అంతటి వాడే యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడంట. నీ జీవితంలో కూడా ఏవో కొన్ని భయాలు ఉంటాయి కదా. సైకాలజీ చెప్తుంది 140 రకాల భయాలు ఉన్నాయంట. ఎన్ని? పెద్దలు వారి సంతానం గురించి, వారి పిల్లల గురించి, వారు కలిగి ఉన్న అప్పుల గురించో, కలిగి ఉన్న అనారోగ్యాల గురించో, ఎదురవుతున్న పోరాటాల గురించో
ఎన్నో రకమైన బాధలు కలిగి ఉంటారు, భయాలు కలిగి ఉంటారు. ఇదిగో ఇక్కడ కూర్చున్న అన్నలు ఉన్నారు కదా, దైవజనులు మాట్లాడుతున్నా, నేను కూడా ఉన్నాను కదా. ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి దావీదు కూడా మార్గంలో ప్రయాణం చేస్తూ అంటున్నాడు, అయ్యా నేను భయపడ్డానయ్యా. మీ జీవితంలో కూడా కొన్ని భయాలు ఉంటాయిగా. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయనుకో, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బాగా చదువుతున్నా ఒక రకమైన టెన్షన్ ఉండదా? చెప్పాలి గట్టిగా. ఎప్పుడు భయపడలేదా? 2-3 సంవత్సరాలు వెనక్కి ఒక్కసారి ఊహించుకోండి. సొంత చెల్లిని కూడా మనసారా పలకరించలేని పరిస్థితులు లేవా? ముఖానికి మాస్క్ లేకుండా తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితులు లేవా అన్న? ఎంత భయపడిపోయాం. మరి భయం అంటే మాకు అసలు తెలియదు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఏదో రకమైన భయం ఉంటుంది కదా. ఎగ్జామ్స్ గురించో, ఓ తారాస్థాయి భక్తి చేయలేకపోతున్నానేమో, అయ్యో సంఘంలో పరిచర్య చేయలేకపోతున్నానేమో, దైవజనుల్ని వెంబడించలేకపోతున్నానేమో, మందిర పరిచర్య చేయలేకపోతున్నానేమో, సరిగ్గా చేతులెత్తి అంగలార్చలేకపోతున్నానేమో, సరిగ్గా దేవుని వాక్యాన్ని సేవించలేకపోతున్నానేమో, ధ్యానించలేకపోతున్నానేమో. ఏదో రకమైనటువంటి ఆధ్యాత్మికమైన భయం నీలో లేదా? సంఘానికి, సహవాసానికి, వాక్యానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు అయ్యో ఇది ఉపదేశ క్రమానికి వ్యతిరేకం కదా, ఇలా ఆలోచన చేయకూడదు కదా, ఇలాంటి క్రియ చేయకుండా ఉండాల్సింది కదా. ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడు భయపడలేదా? ఏదో రకమైన భయం వెంటాడుతూనే ఉంటుంది. మరి ఏం చేశాడేంటో నాకు తెలియలేదు, కానీ దావీదు కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడతారు చెప్పండి? ఇప్పుడు మీ క్లాస్లోనో కాలేజీలోనో ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. హోంవర్క్ చేసిన వాళ్ళందరూ ఎంత ధైర్యంగా ఉంటారు? హోంవర్క్ చేయని వాడు మాత్రం బిక్కు బిక్కుమంట కూర్చుంటాడు. ఎప్పుడు నా దగ్గరికి వస్తారో, ఎప్పుడు నన్ను అడుగుతారో, అయ్యో నేను హోంవర్క్ చేయలేదు కదా, నన్ను పనిష్ చేస్తారేమని భయపడరా? భయపడరా? ఇంట్లో ఏదో చేయకూడదు తప్పేదో చేసాం, అమ్మ నాన్నకి తెలియకుండా, తెలిస్తే కొడతారేమో, తిడతారని భయపడరా? అసలు ఎందుకు భయపడతారు? అమ్మమ్మ గట్టిగా చెప్పాలి. అయ్యగారు నన్నేమో యవనస్తుల సదస్సు అని పిలిచారు, మీ నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు. చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మరి దావీదు భయపడుతున్నాడంటే ఏం చేసి ఉంటాడు? దావీదు జీవితంలో తప్పేముంది? వసంతకాలమున రాజులు, మందసము, ప్రజలందరూ కలిసి యుద్ధం చేయడానికి వెళ్తే, యుద్ధం చేయడానికి వెళ్ళవలసినటువంటి రాజు పాపం చేయడానికి మిద్దెక్కాడు. దావీదు 34వ కీర్తన రాసేసరికి అభిషేకించబడిన మాట వాస్తవమే, కానీ రాజుగా అభిషేకం పొందలేదుగా. రాజుగా రాజ్యాధికారాన్ని చేత పట్టుకుని పరిపాలన చేయట్లేదుగా. రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో కదా మిద్దెక్కి పాపం చేసింది. 34వ కీర్తన రాసే సమయానికి రాజ్యాధికారం చేత పట్టుకోలేదు కదా దావీదు. ఇంకేం తప్పు చేశాడు? ఇంకేం పాపం చేశాడు? ఎందుకని భయపడుతున్నాడు? మామూలుగా భయపడట్లేదు. అయ్యా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, భయములో నుండి కాదు, భయములన్నిటిలో నుండి. ఏమంటున్నాడు? గట్టిగా చెప్పాలి. భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడు నీవే. ఆదాము తప్పు చేసి ఆజ్ఞను అతిక్రమించి భయపడి దాక్కున్నాడంట. ఎలాగా? ప్రతి చల్లపూట దిగి వచ్చి సంభాషించేవాడు. ఆ దినం కూడా ముచ్చటించడానికి వస్తే, అయ్యా నేను భయపడ్డానయ్యా, నేను పొదల మధ్య ఉండి దాక్కుని నీతో ముచ్చటిస్తున్నానయ్యా, నీ ముందుకు రాలేకపోతున్నానయ్యా, ఆజ్ఞను అతిక్రమించానయ్యా అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడు? ఆ కారణము చేత నాకు భయం కలిగిందయ్యా,
నేను నీ ముందుకు రాలేకపోతున్నానయ్యా, నేను రాలేనయ్యా. పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి భయపడి దాక్కున్నాడంట. ఎందుకు దాక్కున్నాడు ఆదాము అనంటే, ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేసి దాక్కున్నాడు. చెప్పండి గట్టిగా. అతిక్రమించినప్పుడు ఆదాములోకి భయం వచ్చిందంట. అంతకుముందు ఎప్పుడు తండ్రి దేవుడు దిగి వచ్చిన ఆ చల్లపూట చక్కగా సహవాసం చేయడానికి, ముచ్చటించడానికి, మాట్లాడడానికి దేవునికే ఎదురెళ్ళేవారంట. కానీ ఆ పూట మాత్రం భయపడి దాక్కున్నాడంట. నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఆదాము అంటున్నాడు, అయ్యా కంచె గల తోటలో పెట్టావయ్యా. ఎక్కడ? ఆకలేస్తుందని సమృద్ధిగా ఫలాలని ఇచ్చావు తండ్రి, సమృద్ధి అయిన ఫలాలని ఇచ్చావు తండ్రి. ఒంటరిగా ఉన్నానని సాటి అయిన సహాయాన్ని కూడా ఇచ్చావు తండ్రి. అయ్యో దాహం వేస్తుందని నా కోసమే నదులను ఏర్పాటు చేసావయ్యా. ఏం చేశాడు? ఇన్ని చేసావయ్యా, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేశాను, ఆజ్ఞను అతిక్రమించానయ్యా, నీ ముందుకు రాలేకపోతున్నానయ్యా. అంగలారుస్తున్నాడు, రాలేకపోతున్నానయ్యా. అమ్మా ఇదిగో కంచె గల తోటలో నేను పెట్టాడు. ఎక్కడ అన్న చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ప్రతి పూట ముచ్చటించడానికి ఓ అభిషేకం కలిగిన దైవజనుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. కంచె కలిగిన తోటలో పెట్టాడు. ప్రతి పూట బలిపీఠం నుంచి ఓ తాజా రొట్టె ద్వారా దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ అతిక్రమిస్తున్నావో, ఎక్కడ బుద్ధిపూర్వకంగా దేవునికి దూరం అవుతున్నావేమో, తల్లిదండ్రులు తెలియకుండా, ఆత్మీయ తండ్రికి తెలియకుండా, తోబుట్టువులకు తెలియకుండా రహస్యంగా ఎక్కడో ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో. ఒక అన్నగా చెప్తున్నాను, భయపడే దినాలు వస్తున్నాయి, దాక్కునే దినాలు వస్తున్నాయి. ఆ దినాలు రాకముందే దేవుని సన్నిధిలో ఒక బలమైన సాక్షిగా నిలవబడండి. ఆదాము అంటున్నాడు, అయ్యా నేను నీ ముందుకు రాలేనయ్యా, నీ ముఖాన్ని చూడలేనయ్యా. ఇదిగో కంచెగల తోటలో పెట్టావా, ప్రతి పూట ముచ్చడించడానికి దిగి వచ్చావా, ఆకలేస్తుందని సమృద్ధి అయినటువంటి ఫలాలను నా కోసం పెట్టావు, ఒంటరిగా ఉన్నానని సాటి అయిన సహాయాన్ని నా కోసం ఏర్పాటు చేశావు, దాహం వేస్తుందని నదుల్నే సిద్ధపాటు చేశావు. ఇంత చేస్తే బుద్ధిపూర్వకంగా పాపం చేశానయ్యా అని భయపడిపోతున్నాడు. దావీదు కూడా ఎందుకనో భయపడుతున్నాడు. భయపడిపోయి అంటున్నాడు, అయ్యా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడు నీవే అంటున్నాడు. ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. సింహాన్ని చంపిన అనుభవాలు ఉన్నాయి, ఎలుగుబంటిని తరిమి తరిమి చంపిన అనుభవాలు ఉన్నాయి, గాతు పట్టణానికి చెందిన ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపిన అనుభవాలు ఉన్నాయి. అట్లాంటి అనుభవాలు కలిగిన దావీదు అంటున్నాడు, భయపడ్డానయ్యా. ఒక మాట చదవండి, కీర్తనలు 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఒక్కరే తేటగా చదవండి. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడ్ను. యెహోవా లెమ్మో, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు
విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాదే. చాలండి, బిగ్గరగా చప్పట్లు కొట్టండి. దావీదు ఏమంటున్నాడు చెప్పనా? 10,000 మంది శత్రువులు దండెత్తి వచ్చినా నేను భయపడను. ఏమంటున్నాడు చెప్పాలి గట్టిగా? రక్షణ యెహోవాదే. 10,000 మంది వచ్చినా భయపడ్డంట, సింహం ఎదురొచ్చినా భయపడ్డంట, ఎలుగుబంటి ఎదురొచ్చినా భయపడ్డంట, గాతు పట్టణానికి చెందిన ఫిలిస్తీయుడైన గొల్యాతు ఎదురొచ్చినా భయపడ్డంట. కానీ 34వ కీర్తనకు వచ్చేసరికి ఎందుకో భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడో 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. నా వైపు చూస్తూ వినండి. ఒక 2-3 నిమిషాలు చరిత్ర జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఓ మంచి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. దావీదు అంటున్న మాట ఏంటంటే, యెహోవా యొద్ద నేను విచారణ చేస్తున్నాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే. అయ్యా బాబోయ్, నేను భయపడ్డానయ్యా, నాకు భయం కలిగిందయ్యా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడవు నీవే అని అంటూ ఎందుకు భయపడ్డాడో చెప్తున్నాడు. ఒకానొక దినాన ఫిలిస్తీయుడైన గాతు పట్టణానికి చెందిన గొల్యాతును దావీదు చంపేశాడు. చంపేసిన తరువాత ప్రజలందరూ ఓ కీర్తన పాడుతున్నారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఆ మాటలు విన్న సౌలు, అయ్యో, ఇశ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజు నేనే కదా, నేను రాజ్య పరిపాలన ఎలా చేయాలో, నేను రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో నా నిమిత్తమై నా ఆత్మీయ తండ్రి చేత రాజ్యాంగాన్ని రచించాడు కదా తండ్రి. సదాకాలము స్థిరపరుస్తానన్నాడు కదా నా రాజ్యాధికారాన్ని. దావీదు గొల్యాతుతో యుద్ధం చేసిన తరువాత ఆ ప్రజలందరూ ఈ పాట పాడుతూ ఉంటే సౌలు ఎందుకో భయపడ్డాడు. భయపడి అప్పటికే అభిషేకింపబడినటువంటి దావీదుని చంపడానికి తరుముతూ ఉన్న సందర్భం ఇది. అప్పటికి 20 మార్లు, ఎన్ని మార్లు చెప్పాలి గట్టిగా? 20 మార్లు ఏట విసిరి చంపాలని చూశాడు. 20 మార్లు ఏట విసిరేశాడంతే. ఎన్ని మార్లు? దేవుని విశేషమైన కృప పొందుకున్న దావీదు 20 మార్లు తప్పించుకుని సౌలు యొద్ద నుంచి పారిపోతున్న సందర్భంలో ఆ 34వ కీర్తన ఆ రచించే ముందే ఒక మాట రాశాడు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఎప్పుడు రాశాడండి? ఎప్పుడు రాశాడు చెప్పనా? ఎప్పుడు రాశాడు చెప్పనా? ఒక రాజు దగ్గరికి వెళ్ళాడంట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి వెర్రివానిలా నటించాడంట. వెర్రివానిలా నటించి, జాగ్రత్తగా వినాలి, వెర్రివానిలా నటించి ఆ తరువాత వచ్చి రాస్తున్నాడు. ఏమని? నేను నీ యొద్ద విచారణ చేస్తున్నానయ్యా, నాకు భయం కలిగింది. వెళ్ళాడు, నటించాడు. నటించిన తరువాత వ్రాస్తున్నటువంటి మాటలు ఇవి. నటించిన తరువాత భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయం మొదటి వచనం ఒకరు తేటగా చదవండి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి
నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఏదైనాను ఎవరితో చెప్పవద్దు అని నేను. చాలండి, నన్ను చూస్తూ వినండి. వాస్తవానికి దావీదు సౌలు చేత తరమబడుతున్న సందర్భం ఇది. ఏ సందర్భం? గట్టిగా చెప్పాలి. సౌలు చేత తరమబడుతున్నటువంటి సందర్భం. కానీ దావీదు ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణాలైనటువంటి 5 పట్టణాల్లో ఒక ప్రధానమైన పట్టణం నోబు పట్టణం. ఆ పట్టణంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు అహీమెలెకు. సౌలు రాజు తరుముతా ఉంటే పారిపోయి ఫిలిస్తీన్ల పట్టణమైన, ఏ పట్టణమైనా చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఫిలిస్తీన్ల పట్టణమైన నోబు పట్టణానికి వచ్చి అహీమెలెకు అనే ఒక యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను రాజు పంపిస్తే వచ్చాను అంటున్నాడు. ఏమంటున్నాడు? గట్టిగా చెప్పాలి. నన్ను రాజు పంపిస్తే వచ్చానయ్యా. దావీదు రాక యాజకుడు భయపడిపోయి, నువ్వు ఒంటరిగా వచ్చావేంటంటే, నాకు రాజు ఒక పని చెప్పాడు, ఆ పని ఉద్దేశించి వచ్చాను, అది ఏ పనో ఎవరితో చెప్పొద్దు అన్నాడు, అందుకనే నేను నీకు చెప్పట్లేదు అని అంటున్నాడు. వాస్తవానికి రాజు పంపించాడా? రవి గారు ఏం మాట్లాడతలేదు, పాటలు పాడతామే చూసాం, వాకింగ్ చెప్తే వినలేదు, ఏదో చెప్తున్నారు మీరు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు నన్ను. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇంకొచ్చి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా పిలిస్తే పాటలకి పిలవండి, వాక్యానికి పిలవద్దు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు. చెప్పండి, రాజు పంపించాడా? అమ్మ నేను మీ అందరికీ అన్నయ్యలు అంటోండి, తమ్ముళ్ళు అంటోండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కాదు, ఒక గంట ఆగితే ముగించుకుని వెళ్ళిపోతాను నేను. చెప్పండి, సౌలు పంపించాడా? ఏదైనా పని చెప్పాడా? కానీ యాజకుడి దగ్గర ఏం చెప్పాడు చెప్పాలి. ఆదా మందికే కదా అబద్ధం చెప్పే కదా దాక్కున్నాడు. ఎక్కడో పాపం చేసిన ఆనవాళ్ళు దావీదు జీవితంలో కనబడతలేదా? చెప్పండి గట్టిగా. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను రాజు పంపించాడు, ఏదో పని చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు, యాజకుడు అయినా నీకు కూడా నేను చెప్పను. అబద్ధం మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర? అమ్మా కంచిగల తోటలో పెట్టాడు కదా నిన్ను, నీ దైవజనుడి దగ్గర ఎన్నో మార్లు అసత్యాలు మాట్లాడుతున్నావు. దావీదు చేసిన పెద్ద పాపమేమీ లేదు, అబద్ధం మాట్లాడి భయపడిపోయానయ్యా అంటున్నాడు. సంఘానికి సహవాసానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు కలిగి ఉంటున్న సందర్భాలు మన హృదయాల్లో ఉన్నాయి. ఎన్నో మార్లు సమయం ఉండి కూడా సంఘానికి సరైన సమయానికి రాకపోవడం, సంఘ పరిచర్యలో సరి అయినటువంటి రీతిలో పాల్గొనకపోవడం. మా మందిరంలో కూడా విద్యార్థులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. యవనస్తులు కూటానికి రండి అంటే, రేపు ఎగ్జామ్ ఉందనియా, ప్రిపేర్ అవుతున్నామనియా, ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉందనియా, ఎన్నో కబుర్లు చెప్తారు, ఎన్నో అబద్ధాలు చెప్తారు. పరిచర్య ఉందిరా ఈరోజు మందిరంలో రండి అంటే, ఆ రోజు అర్జెంట్ పని ఉందని చెప్తారు వాళ్ళు. అట్లా అబద్ధాలు చెప్పొచ్చా? యాజకుల దగ్గర, దైవజనుల దగ్గర చెప్పొచ్చా? మందిరంలో పరిచర్య ఉందంటే దైవజనుల చుట్టే బండేసి తిరుగుతారు కొంతమంది యవన బిడ్డలు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదన్నా. అయ్యా ఎన్నోసార్లు దైవజనులు గాయపరుస్తున్న అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు. నీ కోసం చేతులెత్తే దైవజనుణ్ణి, నీ కోసం అంగలార్చే దైవజనుణ్ణి నువ్వు ఆయాసపరిచిన అనుభవాలు నీ జీవితంలో ఎన్నో ఉండొచ్చు. ఇదిగో ఫిలిస్తీన్ల పట్టణంలో ఉన్న ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి దావీదు అసత్యం మాట్లాడుతున్నాడు. ఏమని? నన్ను రాజు పంపించాడయ్యా, ఆ పని మీద నేను వచ్చాను అంటున్నాడు. అబద్ధం మాట్లాడుతున్నాడు. మాట్లాడొచ్చా అమ్మా? గట్టిగా చెప్పాలి. మీరు ఎవరు మాట్లాడరు అబద్ధాలు? మీకు అబద్ధాలు అంటే తెలివిగా చెప్పండి, అబద్ధాలు మాట్లాడొచ్చా?
అబద్ధాలు మాట్లాడిన దావీదు 34వ కీర్తన రాస్తూ అంటున్నాడు, అయ్యా నేను నీ యొద్ద విచారణ చేస్తున్నాను, నాకు భయం కలిగింది. అట్లా అబద్ధం మాట్లాడమే కాకుండా మరొక నీచమైన పని చేశాడని అంటాను. ఏం చేశాడో తెలుసా? 3వ వచనం నుంచి 5వ వచనం వరకు తేటగా చదవండి. నీ యొద్ద, ఆ మాట గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చదవండి, కంటిన్యూషన్. 5 రొట్టెలు కానీ యుండిన ఎడల అవి నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు దావీదా సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో నేను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే. అమ్మా అందరూ చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడల నేమి అంటున్నాడు. నా వైపు చూస్తే వినండి. దావీదు అభిషేకం కలిగినవాడు. జాగ్రత్తగా వినాలి. దావీదు కదా, ఈయన చేసిన పొరపాట్లు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పొరపాట్లు వలన ఆయన భయపడ్డాడు. ఈయన ఏ పట్టణానికి వెళ్ళాడు? యోబు పట్టణానిక అమ్మా? ఫిలిస్తీన్ పట్టణానికి. ఏ పట్టణం అని రాయబడి ఉంది? నోబు పట్టణం అని రాయబడి ఉంది. ఫిలిస్తీన్లకు 5 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఎన్ని? అందులో 2వ పట్టణము నోబు పట్టణం. ఒక అభిషక్తుడు ఫిలిస్తీన్లు ఉన్న పట్టణానికి వెళ్ళొచ్చా? ఫిలిస్తీన్లు అంటే దావీదుకి శత్రువులు కదా. అభిషేకింపబడినవాడు శత్రువులు ఉన్న ప్రాంగణానికి వెళ్ళొచ్చా? చెప్పాలి. వెళ్ళిన తరువాత ఆ శత్రు దేశం, ఆ శత్రు ప్రాంతంలో ఉన్నటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడొచ్చా? చెప్పాలి గట్టిగా. యుద్ధాలు చేయడానికి వెళ్ళొచ్చమ్మా, కానీ దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళాడా? అయ్యా, ఆ నోబు పట్టణానికి ముందే గాతు పట్టణం అని ఉంటుంది. గాతు పట్టణము దాటి వెళ్ళినాకే నోబు పట్టణం చేరుకోవాలి. దేవుని లేఖనాల్లో ఓ మంచి మాట ఉంటుంది. దావీదు గాతు పట్టణము వరకు శత్రువులు తరుముకుంటే వెళ్ళాడంట. ఎక్కడికి? అయ్యా లేదా మాట? ఎక్కడి వరకు వెళ్ళాడు? గాతు పట్టణం వరకు వెళ్ళాడు. అంటే శత్రువులు ఉన్న పట్టణం గాతు పట్టణం. ఆ పట్టణం వరకు, వారి సొంత పట్టణాల వరకు తరుముకుంటే వెళ్ళాడు. ఆ శత్రువులు ఉన్న ప్రాంగణానికి ఈ అభిషక్తుడు వెళ్ళొచ్చా? చెప్పాలి గట్టిగా. వెళ్ళకూడదు. వెళ్ళిపోయాడు. అబద్ధం మాట్లాడాడు. అబద్ధం మాట్లాడమే కాకుండా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను తినడానికి నీ దగ్గర ఏమున్నాయి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. అడగొచ్చు అలాగా? ఏం అడగాలి? అయ్యా పాప ప్రాయశ్చిత్తంగా అంగలార్చండి అయ్యా, చేతులెత్తండి అయ్యా, సమాధాన బలులు అర్పించండి అయ్యా. ఓ విశ్వాసి దైవజనుడి దగ్గరకు వచ్చి అంగలార్చవలసినటువంటి మాటలు ఇవి. అయ్యా పడిపోయిన అనుభవంలో ఉన్నానయ్యా, కూలిపోయిన అనుభవంలో ఉన్నానయ్యా, నష్టపోయిన అనుభవాల్లో ఉన్నానయ్యా, పాడైపోయిన అనుభవాల్లో ఉన్నానయ్యా, నా నిమిత్తమై యెహోవా యొద్ద విచారణ చేయండి అయ్యా. అంగలార్చాలి. నీకోసం దైవజనులు చేతులు ఎత్తాలి. కానీ దావీదు అభిషేకింపబడిన వాడు యాజకుడి దగ్గరికి వచ్చి,
తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఎంత బాధ కలిగించే విషయం. అలా అడగొచ్చా? ఆ యాజకుడు అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి, మీ అందరి ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడే మాటలే. కొద్ది నిమిషాలు. ఆ యాజకుడు అంటున్నాడు, అయ్యా నా దగ్గర సాధారణ రొట్టెలు లేవు. ఇదిగో బలిపీఠం ఉంది కదా, ఈ బలిపీఠం పైన సన్నిధి బల్ల ఉంది కదా, సముఖపు బల్ల ఉంది కదా, ఆ బల్ల పైన సన్నిధి రొట్టెలు మాత్రమే ఉన్నాయి అంటున్నాడు. ఏ రొట్టెలు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాటి మీద నువ్వు చెయ్యొచ్చా? చెప్పాలి. వాటిని తినడానికి ఆశించొచ్చా? దావీదు సాహసం చేశాడు. ఏమని చెప్పనా? ఒకవేళ నేను తీసుకుని తింటే ఏమవుతుంది? ఒకవేళ అనే పదం 3 సార్లు చదివించాను. చదివారా మీరు? ఒకవేళ నేను బల్ల మీద ఉన్న రొట్టెలు తింటే ఏమవుతుంది? ఒక అభిషక్తుడు ఆ మాటలు మాట్లాడొచ్చా? ఉపదేశ క్రమాన్ని అతిక్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు కనబడుతున్నాడు. బలిపీఠం దగ్గర ఉన్నటువంటి సముఖపు ఆ బల్ల యొద్ద ఉన్నటువంటి రొట్టెలను తినడానికి ఆశపడుతున్నాడు. సన్నిధి బల్ల దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నాడు. సాహసం చేస్తున్నాడు. అయ్యా నా దగ్గర సాధారణమైన రొట్టెలు లేవు, సిద్ధపాటు చేయబడిన రొట్టెలు మాత్రమే ఉన్నాయంటే ఒకవేళ అవి నేను తింటే ఏమవుతుంది? అలా తినొచ్చా? అతిక్రమించాడు. ఉపదేశ క్రమాన్ని అతిక్రమించాడు. 34వ కీర్తన రాస్తూ ఉండగా ఈ మాటలన్నీ తలుచుకుని భయపడుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నోబు పట్టణానికి వెళ్ళిపోయాను, తప్పు అయిపోయిందయ్యా. యాజకుడి దగ్గర అబద్ధం మాట్లాడాను, తప్పు అయిపోయిందయ్యా. సన్నిధి బల్ల మీద ఉన్న రొట్టెలు తినడానికి ఆశపడ్డాను, తప్పు అయిపోయిందయ్యా. ఎన్నో దినాలు అరణ్యంలో పోషించావు, ఎన్నో దినంలో అరణ్యంలో రక్షించావు, ఎన్నో దినాలు నీ విశేషమైన కృపచేత నన్ను బలపరుస్తూ వచ్చావు. శత్రువులు ఉన్న ప్రాంగణానికి వెళ్ళిపోయాను. ఇవన్నీ తలుచుకుని భయపడుతున్నాడు. ఎట్లా పడితే అట్లా బలలో చెయ్యొచ్చా అమ్మా? కానీ ఒకవేళ నేను చెయ్యేస్తే ఏమవుతుంది? మీరు బల్లలో పాల్గొనేవారా? ఎలా పాల్గొంటారు? ఆ గతించిన దినాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో, దేవునికి ఆయాసం కలిగించే కార్యాలు ఏమైనా చేశానేమో, దేవుని దుఃఖపరిచే కార్యాలు ఏమైనా చేశానేమో, దైవజనులకి సంఘానికి సహవాసానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏవో చేశానేమో ఆలోచన చేసుకుని ఒకవేళ అలాంటి కార్యక్రమాల్లో నువ్వు ఒకవేళ పాల్గొన్నట్లయితే, దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ బల దగ్గరికి వచ్చి ఓ అర్పణ పట్టుకుని, అయ్యా దైవజనుడా, ఏదో తెలియకో తెలుసో బుద్ధిపూర్వకంగా చేశాను, ఈ అర్పణ మీరు అంగీకరించి నా నిమిత్తమై అంగలార్చండి అయ్యా, నా నిమిత్తమై చేతులు ఎత్తండి అయ్యా అని దైవజనుల దగ్గరికి రావాలి కదా. అర్పిస్తున్నావా? బల దగ్గరికి వచ్చాక నేరుగా చేతులు వేస్తున్నావా? బలర్పించకుండా, అర్పణ అర్పించకుండా నువ్వు రొట్టె మీద చేయొచ్చా? ఎవరిచ్చారు నీకు అధికారాన్ని? ఎవరిచ్చారు అధికారాన్ని? అలాంటి సాహసమైన కార్యాన్ని చేసే కదా సౌలు తన అధికారాన్ని కోల్పోయాడు. సమూయేలు ప్రవక్త రాకుండానే సమాధాన బలులన్నీ అర్పించి తన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. అమ్మా, ఎన్నో దినాలుగా నీ హృదయంలో ఉన్న లోపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా బలలో చేస్తున్నావేమో, అది అంత మంచిది కాదు. ఏం అడగాలి దైవజనుల్ని? తినడానికి ఆకలేస్తుంది, ఆహారం అడగాలి. ఆహారం అని అడగకూడదు.
బాధల్లో ఉన్నామయ్యా, లేమిలో ఉన్నామయ్యా, కాస్త ధన సహాయం చేయండి అయ్యా అని అడగకూడదు. ఏమని అడగాలి? ప్రాయశ్చిత్తం మాత్రమే అడగాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. దేవునికి ఆయాసం కలిగించే సాహసాన్ని చేశాడు దావీదు. తలుచుకుని భయపడుతూ ఉన్నాడు. మరొక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. కాస్త ముందుకు వస్తే 21వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకరు తేటగా చదవండి. మరలా అబద్ధం ప్రారంభించాడండి. రాజు వేగిరమే పని చేయాలని ప్రారంభించాలని ఆశపడి ఎరిగి నా దగ్గర ఏ ఖడ్గము లేకుండా నేను ప్రయాణమై వచ్చేసాను. చదవండి. రాజు పని వేగురముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఎక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, నా వైపు చూస్తూ వినండి. అహీమెలెకును అడుగుతున్నాడు ఏమని? అయ్యా, రాజు నాకు ఒక పని అప్పగించాడు కదా, ఆ పని వేగరమే చేయాలని తొందరగా బయలుదేరి వచ్చేసాను. వచ్చినప్పుడు నా దగ్గర ఈట కానీ ఖడ్గము కానీ ఏదీ లేదని చెప్తున్నాడు. ఏం లేవంట చెప్పాలి. ఈట కానీ దేవుని యుద్ధాలు చేసినప్పుడు దావీదు చేతికి ఏ ఖడ్గమైన అవసరమైందా చెప్పాలి. సింహాన్ని చంపినప్పుడు ఆయుధం ఉందా? ఎలుగుబంటిని చంపినప్పుడు ఆయుధం ఉందా? శత్రువులు తరుముతున్నప్పుడు ఆయుధం ఉందా? గొల్యాతును చంపినప్పుడైనా ఆయుధం ఉందా? కానీ ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది అయ్యగారికి? గట్టిగా చెప్పాలి. ఆయుధం కావాల్సి వచ్చింది. దేవుని యుద్ధాలు చేసినంతకాలం దావీదు చేతికి ఆయుధం అక్కర్లేకుండా ఉంది. ఆయుధాన్ని కనీసం తలెత్తి కనులారా చూసిన అనుభవాలు లేవు. కానీ శత్రువుల ప్రాంగణానికి వచ్చిన తర్వాత, అసత్యాలు మాట్లాడుతున్న తరువాత, సాహస కార్యాలు చేయడం ప్రారంభించిన తరువాత దావీదుకి ఆయుధాలు అవసరమయ్యాయి. ఆయుధాలు అవసరమైతే అక్కడున్న యాజకుడిని, నీ దగ్గర ఈటైనా ఖడ్గమైన ఏదైనా ఉన్నదా అని అతను అడుగగా, ఆ యాజకుడు ఏమంటున్నాడో చదవండి. ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అను. అమ్మా అందరూ చదవండి ఆ మాట. ఏలా లోయలో నువ్వు చంపిన ఫిలిస్తీన గొల్యాతు యొక్క ఖడ్గం నా దగ్గరుంది. అదిగో బట్టతో చుట్టబడి ఏ పోదు వెనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకును మనగా దావీదు దానికి సమమైన దానిని నాకిమ్మని అడుగుతున్నాడు. దేన్ని చెప్పాలి. అయ్యా దావీదా, ఆ ఖడ్గం పట్టుకుని వస్తున్నాయి కదా, రాయిచిక్కుడు చంపేశావు నువ్వు అనగారు. అంతేగా, గొల్యాతు తన ఖడ్గాన్ని పట్టుకుని వస్తూ ఉండగా, సరే అతను పట్టుకొచ్చాడు, అతను పక్కనోడు పట్టుకున్నాడు, మొత్తం మీద ప్రాంగణంలో ఉంది కదా. మళ్ళీ ఎదురొస్తారు నాకు, ఆ మోసేవాడు పక్కన ఆడి చేతిలో ఉంది అది అంటారు. దాన్ని పట్టుకుని వస్తున్నాయి కదా, ఇంత గులకరాయిచి కూడా చంపేశావు. అలాంటి ఖడ్గంతో నీకు పని అయిందయ్యా. అలాంటి ఖడ్గం నువ్వు పట్టుకోవచ్చా? మళ్ళీ దానికి సమమైనది ఇంకేదైనా జాగ్రత్తగా వినాలి. 5 నుంచి 15 నిమిషాల్లో ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు గొల్యాతు ఆయుధాన్ని పట్టుకోవచ్చా? అమ్మా చెప్పాలి గట్టిగా. ఇంతకన్నా మంచి ఆయుధం ఇంకేమైనా ఉంటుందా అని అనొచ్చా? 10,000 మంది దండి వస్తే రక్షణ
యుద్ధము సున్నతి లేని ఫిలిస్తీయుడిని నేను చంపేస్తాను. ఈరోజు యుద్ధం యెహోవాదని పలికిన వ్యక్తి ఎవరు అమ్మా? రక్షణ యెహోవాదని పలికిన వ్యక్తి ఎవరు? ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ పలికినటువంటి దావీదు గారు ఈ పూట మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? దానికి సమమైంది ఇంకోటి ఏదైనా ఉందా? ఎంత బాధాకరమైన విషయం అండి. పొగడొచ్చు అలాగా. ఈ దినాన్న శత్రువుల యొక్క ఆయుధాల్ని పొగుడుతున్న అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. అపవాదికి సంబంధమైనటువంటి, అపవాదికి అనుసంధానంగా ఉన్నటువంటి పరికరాల్ని నువ్వు ఉపయోగిస్తున్నటువంటి అనుభవాలు నీ జీవితంలో లేవా అమ్మా? అపవాదికి అనుసంధానంగా ఉన్న, అపవాది చేత అనుగ్రహింపబడినటువంటి పరికరాలను ఉపయోగిస్తూ ఆనందాన్ని పొందుతున్న అనుభవాలు నీ జీవితంలో లేవా? సిగ్గు లేకుండా కొన్ని మాటలు చెప్తున్నాను వినండి. ఎన్నో దినాలు నేను కూడా దేవుని ఆయాసపరిచిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఎన్నో మార్లు నా తల్లిదండ్రులను ఆయాసపరిచిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఎన్నో మార్లు ఉపదేశ క్రమానికి వ్యతిరేకంగా ప్రయాణాలు చేసిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. నేను కూడా భయపడిపోయాను. నేను కూడా దాక్కున్న అనుభవాలు ఉన్నాయి. చేతులు ఎత్తి స్తుతించిన అనుభవాలు ఉన్నాయి. మా జీవితంలో ఓ బలమైన గాయం తగిలితేనే కానీ ఉపదేశ క్రమంలోకి నేను అడుగు పెట్టలేదు. నా జీవితంలో ఓ బలమైన గాయం తగిలితేనే కానీ అప్పటి వరకు ఓ పాటగాడిగా ఉన్న నేను ఆరాధికుడిగా మార్చబడలేదు. ఎన్నో దినాలు అపవాది బందీఖానంలో వాడికి సహకారిగా ఉన్నాను. ఈ మాటలు చెప్పడానికి నేనేమి ఇబ్బంది పడట్లేదు. అమ్మా, నీ తల్లి తండ్రికి తెలియకుండా ఏదో దాచిపెడుతున్నావేమో, ఏదో పాతి పెడుతున్నావేమో, నీ ఆత్మీయ తండ్రికి తెలియకుండా ఏదో దాచిపెడుతున్నావేమో, ఏదో పాతి పెడుతున్నావేమో. ఇదిగో హాయి పట్టణం పైన విజయాన్ని ఇస్తానన్నాడు. వెళ్ళారు, కానీ విజయాన్ని సమకూర్చుకోలేదు. ఎందుకో చెప్పనా? అపవిత్రమైంది ఏదో దాచిపెట్టి యుద్ధానికి వెళ్ళారు. నువ్వు ఇంకా ఆశీర్వదించబడట్లేదు అని అంటే, దీవెనకరమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నావు అంటే ఏదో దాచిపెడుతున్నావు. ఏదో బంధాన్ని దాచిపెడుతున్నావు, ఏదో చాటింగ్ని దాచిపెడుతున్నావు, ఏదో దాచిపెడుతున్నావు. నీ తోబుట్టుకు తెలియకపోవచ్చు, నీ తండ్రికి తెలియకపోవచ్చు, నీ చెల్లికి తెలియకపోవచ్చు, నీ అన్నకు తెలియకపోవచ్చు, నీ దైవజనుడికి తెలియకపోవచ్చు. నా తండ్రికి తెలుసమ్మా. నీ దినాన్ని నిన్ను ఎందుకు నడిపించాడు తెలుసా? దైవజనుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? సంఘం నుంచి ఏం కోరుకుంటున్నావు? మా మందిరంలో నన్ను మా విశ్వాసి వచ్చి పాట, వాళ్ళ కుమార్తెకి పాట అవ్వలేదని అలిగి మానేసిందండి. మా అమ్మాయి పాట అవ్వలేదు అయ్యారు, ఆయన పాడుకున్నాడు పాటలన్నీ. మా అమ్మాయి పాట ఎత్తలేదని అలిగి మానేసింది. ఏం అడగాలి దైవజనుడిని? ఏమి పొందుకోవాలి దైవజనుల దగ్గర నుంచి? ఏమి ఆశించాలి మందిరానికి వచ్చి? వినాలి జాగ్రత్తగా. ఏం ఆశించాలి? ఏమి పొందుకోవాలి? ఏమి ఆశ కలిగి మందిరము వెలుపకి అడుగు పెట్టాలి? విడిచిపెట్టాలి. దావీదు అసత్యాలు మాట్లాడి సాహసోపేతమైన కార్యాలు చేసి శత్రువులున్న పట్టణానికి వెళ్ళిపోయి శత్రువుల యొక్క ఆయుధాన్ని ఘనపరచడం ప్రారంభించాడు. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టేసి బైబిల్ని సెల్ ఫోన్లో చదువుతూ ఉంటారు. చదివేవాళ్ళు లేరా? పాస్టర్ గారు చెప్పగానే గబగబా రెఫరెన్స్ తీసేసి వాళ్ళు కొన్ని వందల మందిని చూశాను నేను. మందిరానికి ఏం పట్టుకుని రావాలి అమ్మా? సెల్ ఫోన్ పట్టుకొచ్చి బ్యాచ్లు లేరా? చెప్పాలి. మందిరంలో వాక్యం చదివావు, వెళ్ళాక ఆ ముందు దావీదైతే శత్రువులు ఉన్న పట్టణానికి వెళ్ళాడు. నీ ఇంటికే శత్రువులు తెచ్చేసుకుంటున్నావు నువ్వు, నీ చేతిలోకి తెచ్చేసుకుంటున్నావు నువ్వు, నీ మనసులోకి తెచ్చేసుకుంటున్నావు నువ్వు. అంతటి మహాభక్తుడే
భయపడిపోయి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా చేయాలి? ఓ మంచి మాట జ్ఞాపకం చేయనా? ఓ మంచి మాట జ్ఞాపకం చేయనా? యాజకుడిని దావీదు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర ఈటైనా ఖడ్గమైన ఏదైనా ఉందా అని అడిగాడు. ఏమని అడిగాడు? చెప్పాలి గట్టిగా, ముగించేసాను, చెప్పాలి గట్టిగా. ఈయన అంటున్నాడు, అయ్యో ఏంటి దావీదు అలాగడిగావు? ఏటేంటి ఖడ్గమేంటి? గాతువాడైనా ఫిలిస్తీయుడైనా ఏలాలిలో నువ్వు చంపేసావు కదా, ఆ గొల్యాత్ ఖడ్గం నా దగ్గరే ఉంది, అదిగో నా ఏపోదు వెనకాల ఉంది అంటున్నాడు. అసలు నీకు గొల్యాత్ ఆయుధంతో పనేంటి? అది కూడా ఏపోదు వెనకాల ఉందంట. ఎక్కడ ఏపోదు ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దగ్గర ఉంటుంది. యాజకుడు ధరించే వస్త్రం. ఆ బలిపీఠం వెనకాల బట్టతో చుట్టబడి బలిపీఠం దగ్గర దాచాడు అయ్యగారు ఆయుధాన్ని. ఎక్కడ దాచాడు? చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. అది ఫిలిస్తీన్లతో సహవాసమే వద్దు అని అనుకుంటుంటే ఫిలిస్తీన్ల ఆయుధంతో నీకు పని ఏంటయ్యా యాజకుడా? అంత మాత్రమే కాదు కానీ దాన్ని ఏపోదు వెనకాల బలిపీఠం దగ్గర దాచిపెడతావా? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి యాజకుడి దగ్గరికి వెళ్ళాడు దావీదు? ఫిలిస్తీన్ల ఆయుధం కలిగినటువంటి యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఏపోదు వెనకాల ఏముండాలి? దేవుని మహిమ ఉండాలి. చెప్పండి గట్టిగా, స్తోత్రం. ఏపోదు వెనకాల ఏముండాలి? దేవుని మహిమ ఉండాలి. ఆ వస్త్రాన్ని తాకిన వారే అద్భుతాలు, ఆశ్చర్యాలు నేరుగా కళ్ళారా చూసి పొందుకున్న అనుభవాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి. అలాంటి మహిమ కలిగిన ఏపోదు వెనకాల ఈ ఫిలిస్తీన్ల ఆయుధాన్ని దాచిపెట్టొచ్చా? చెప్పాలి గట్టిగా. దేవుడు నిన్ను ప్రేమించాడు, కృపనిచ్చాడు, కంచెగల తోటలో పెట్టాడు, ఓ మంచి దైవజనుడిని పెట్టాడు. ఫిలిస్తీన్ల ఆయుధాలు అయ్యో ఉన్నాయి నీ దగ్గర లేవా? ఉన్నాయి. ఫిలిస్తీన్ల ఆయుధాలు ఉన్నాయి. దేవుని బిడ్డగా నిన్ను ఎన్నుకుంటే, ఆయన ప్రేమను జాలిని నీ పైన చూపిస్తూ ఉంటే, ఆయా సందర్భాల్లో ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటే, ఆయన మహిమను ఆయా సందర్భాల్లో నీ పైన కుమ్మరిస్తూ ఉంటే, ఆయన మహిమను కలిగి ఉన్న నీవు, ఆయన మహిమను పొందుకున్న నీవు ఫిలిస్తీన్ల ఆయుధాలతో సహవాసం కలిగి ఉన్నావేమో. దేవునికి ఆయాసం కలిగించే ప్రతిదీ ఫిలిస్తీన్ల ఆయుధంతో సమానమే. ఏమున్నాయి? ఏం దాచిపెడుతున్నావు? ఏం పాతి పెడుతున్నావు? ఈ దినాన్ని ఎవ్వరికి తెలియకపోవచ్చు, ఈ దినాన్న ఎవ్వరు పట్టించకపోవచ్చు. గుండెలు బాదుకుని అరిచే దినాలు రాబోతున్నాయి. నిన్నెందుకు నడిపించాడో చెప్పనా? నిన్నెందుకు ఈ ప్రాంగణంలో, ఈ మహిమ కలిగిన మందిరంలో పరిశుద్ధాత్మ ప్రభులు వారు సంచరిస్తున్న ఈ కంచిగల తోటలో నిన్నెందుకు నిలవబెట్టాడో చెప్పనా? నీ జీవితంలో ఉన్న భయాన్ని తొలగించడానికి. నీ జీవితంలో ఉన్న కలవరాన్ని తొలగించడానికి, నీ కన్నిటిని నాట్యముగా మార్చడానికి, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి ఈ పూట ప్రభు నిన్ను ఇక్కడికి నడిపించాడు. ఈ పూట ప్రభు నిన్ను ఇక్కడికి నడిపించాడు. వచ్చిన నీవు, అయ్యా దావీదు భయపడ్డాడు కదా, ఆదాం భయపడ్డాడు కదా. నేను చెప్పానుగా, ఒక సందర్భంలో నేను కూడా భయపడ్డాను. ఇదిగో ఇక్కడి వరకు గడ్డం పెంచుకుని, ఇక్కడి వరకు జుట్టు పెంచుకుని పాటలు పాడేవాడిని నేను. ఎంతమంది దైవజనులు చెప్పినా వినలేదు. నేను పాటలు పాడుతుంటే ఏం పాడావన్నా అని చెప్తే సంతోషపడేవాడిని. మా అమ్మగారిని, మా నాన్నగారు, రే సేవైనా మానేరా, అవైనా తీసారా నేను. నేను ఏం చెప్పను రా, బలిపేట మెక్కి నువ్వు ఇక్కడ దాకా గడ్డం జుట్టు పెంచుకుంటే నేనేం మాట్లాడాలరా?
ఎన్నో దినాలు అవసరమైతే మా నాన్నగారితో తిట్టించుకునేవాడిని, కానీ ఆ వేషాలు మాత్రం మానేవాడిని. కానీ ఓ దినాన్న బలంగా గాయపరిచాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆ ఛాయలు కూడా నాలో లేవు. నేను మంచి సూట్లు బూట్లు వేసుకుని పాడిన యూట్యూబ్లో నా పాత వీడియోలు చూడండి. ఆ దినం నుంచి ఈ దినం వరకు అట్లాంటి ఛాయలు నా జీవితంలోకి రానవలేదు. అమ్మా, ఒక అన్నగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. నేను కూడా ఉపదేశ క్రమాన్ని అనుసంధానంగా ఉన్న పాటలు పాడేవాడిని కాదు. బాగా పాడుతున్నావు అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేసేవాడిని. ప్రభు నన్ను గాయపరిచిన తర్వాత, ప్రభు నన్ను మొత్తిన తర్వాత, ఆయన కౌగిట్లోకి చేరదీసుకున్న తర్వాత నేను పాడుతూ ఉంటే, అయ్యా మా హృదయం కదిలించబడింది అయ్యా. ఎందుకో ఇంకా దేవునికి దగ్గర అవ్వాలనిపించింది అయ్యా. ఈ మాటలు నా చెవులారు వినడానికి ప్రభు కృపనిచ్చాడు. అంతకుముందు నేనేం కోరుకున్నానంటే, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు బాగా గొప్పగా పాడుతున్నావు. ఎవరికి ఉపయోగం? ఎవరికి? దేవుడు నన్ను గాయపరిచిన తర్వాత నేను పాడుతూ ఉంటే ఎంతోమంది ఏడ్చిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఇదే గ్రామంలో అయ్యగారు మొదటిసారి మీటింగ్ పిలిచినప్పుడు విపరీతమైన వర్షం అన్నా, జోగన్న బాలే రవణ్ కూడా ఉన్నాడు. ఆ రోజు విపరీతం మన ముద్ద అయిపోయి తడుస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాం. అన్న ఆరాధన అయ్యే లోపల ఖచ్చితంగా వర్షాన్ని ఆఫ్ చేస్తాడు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తడిసిపోతున్నాయి, ఆపేస్తున్నారు. అన్న అవి ఆగిపోయినా పర్లేదు, నేను పాట పాడతా, నాకు మైక్ ఉండాలని తీసుకుని ఆ రాత్రి ఆరాధన చేస్తూ ఉండగా వర్షాన్ని ఆపిన అనుభవాలు, నా తండ్రి చేసిన అనుభవాలు నేను చూడగలిగాను. అంతకుముందు నాకు ఆ శక్తి లేదు, అంతకుముందు నాకు ఆ బలము లేదు, అంతకుముందు నాకు అభిషేకము లేదు. మైక్ ఎఫెక్ట్ లేకపోతే పాట పాడడం మానేసేవాడిని అండి. సరైన మానిటర్ లేకపోతే పాట పాడడం మానేసేవాడిని. ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది, అన్నీ తడిసిపోతుంటే అన్నీ ఆపేశారు, ఒక్కడిని అలా పాడుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే నన్ను ప్రత్యక్షపరచుకోవడం నేను మానేశానో, నాలో నుండి ఆయన ప్రత్యక్షమవడం ప్రారంభించాడు. ఇది నాన్న ఒక అన్నగా మంచి మాట చెప్పి ముగిస్తున్నాను. నీలో ఆయన మహిమ ఉండాలి, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలి. అలాగున నువ్వు మార్చబడినట్లయితే నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తున్నాడు నా తండ్రి. నీవు కలిగి ఉన్న భయములన్నిటిలో నుంచి ఓ విడుదల నీకు అనుగ్రహించబోతున్నాడు, ఓ గొప్ప రక్షణ నీకు అనుగ్రహించబోతున్నాడు. దావీదు అంత భక్తుడయ్యా, నేను భయపడ్డానయ్యా, ఆందోళన చెందానయ్యా, కలవరానికి గురైనయ్యా అంటున్నాడు. అంతటి అభిషేకం కలిగినటువంటి దైవజనుడి దగ్గర నుంచి విజ్ఞాపన చేయడం ఖచ్చితంగా ఈ దినాల్లో మనం నేర్చుకోవాలి. పాటలు పాడడం వచ్చు, వాక్యం చదవడం వచ్చు, కాసేపు మైకిస్తే వాక్యం బోధించడం కూడా వచ్చు. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? అంగలార్చడం నేర్చుకున్నావా? చేతులు ఎత్తడం నేర్చుకున్నావా? సంఘం గురించి ప్రార్థిస్తున్నావా? సహవాసం గురించి ప్రార్థిస్తున్నావా? నీ ఆత్మీయ దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నావా? రాకడ సోయగలిగి రెండవ రాకడికి స్వాగతాన్ని పలుకుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు నీతో శ్రేష్టమైన మాట పలుకుతున్నాడు. నీ భయములన్నీ తొలగించి, నీ కలవరాలన్నీ తొలగించి, నీ కన్నీటిని సంతోషముగా, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చి, నీవే దీవెనకరంగా, నీవే దేవుని చేత కృప పొందుకున్న బిడ్డగా, దేవునికి మహిమకరంగా జీవించడానికి ఈ దినాన్న ఈ మందిరానికి ప్రభు నిన్ను నడిపించాడు. అయ్యా, అసత్యాలు మాట్లాడడం, నీకు ఆయాసం కలిగించే సాహస కార్యాలు మేము చెయ్యం. శత్రువుల ఆయుధాన్ని పొగడం, శత్రువుల ఆయుధాన్ని ఘనపరచం. మాలో ఉన్న భయాలు తొలగించండి, మాలో ఉన్న ఆందోళన తొలగించండి. నీకు మహిమ తెచ్చే బిడలుగా, నీకు ఇష్టమైన బిడలుగా
మమ్మల్ని మార్చండి అంటూ ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి అందరూ నుంచుని కొద్ది నిమిషాలు స్తుతిద్దామా, ప్రార్థిద్దామా? మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ రవి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఒక్క నిమిషం చేతులు ఎత్తండి, ఒక్క నిమిషం చేతులు ఎత్తండి. అందమైన అరణ్యాల పాలె దావీదు నీ దయతో రాజాయగా. ఇదిగో భయపడిన దావీదు విజ్ఞాపన చేస్తూ ఉండగా భయపడే పరిస్థితుల్లో నుంచి రాజుగాను చక్రవర్తిగాను మార్చేశాడు. ఏదైనా ఒట్టి చేతులతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, భయపడుతూ వచ్చావేమో. ఆ దినాన్న భయపడిన దావీదును రాజుగాను చక్రవర్తిగాను మార్చిన దేవుడు ఇదిగో ఏదైనా ఓ ఉన్నతమైన స్థితికి నిన్ను చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థలము మీద నిలవబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందమైన అరణ్యాల పాలై దావీదు నీ దయతో రాజాయగా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన రుణమే తీర్చన. ఒకప్పుడు భయపడిపోతున్న అనుభవాల్లో ఉన్నాడు దావీదు, ఆందోళన చెందుతున్న అనుభవాల్లో ఉన్నాడు దావీదు. అలాంటి భయానకమైన పరిస్థితిలో నుంచి దేవునికే తండ్రిగా మార్చుకున్నటువంటి అనుభవాల్లోకి దావీదు వచ్చేసాడు. పడిపోయిన అనుభవాల్లో వచ్చావేమో, కూలబడిపోయిన అనుభవాల్లో వచ్చావేమో, అనుమాన పరిస్థితుల్లో ఈ మందిరానికి వచ్చావేమో. వచ్చిన నీవు మరలా అదే అనుభవాల్లో వెళ్ళవు. ఓ నూతనమైన అభిషేకాన్ని, నూతనమైన కృపను ప్రభునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చేతులెత్తి అయ్యా మా పరిస్థితులు మార్చండి, మా భయాలు తొలగించండి. ఒక్క నిమిషం మంగళాలు 2 చేతులు పైకెత్తి అయ్యా మా భయాన్ని తొలగించండి, మా కలవరాన్ని తొలగించండి, మా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి, మా వేదన్ని సంతోషంగా మార్చండి. కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. దేవుడు మనతో మాట్లాడారు. మనతో మాట్లాడిన దేవుడితో మనం మాట్లాడాల్సిన సమయం, ఒక నిర్ణయానికి రావాల్సిన సమయంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరూ నిజమే, ఎన్నో భయాలతో మనం బ్రతుకుతున్నాం, ఎన్నో భయాలతో బ్రతుకుతున్నాం. ఆ భయం అంతటిని దేవుడు తొలగిస్తానని ఈరోజు మాట ఇచ్చాడు. అయితే మనం తొలగించుకోవాల్సినవి మనం తొలగించుకోవడానికి ఒక నిర్ణయానికి రావాలి. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. ఇప్పటి వరకు ఏవి ఆటంకమైనవి ఉన్నాయో, దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డుగా ఉందో దాన్ని బట్టి భయం నీలోకి వచ్చేసిందేమో. దేవుడు మనతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అంగీకరిద్దాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఏదైతే శత్రువు ఆయుధం మన దగ్గర ఉంచుకున్నామో, దాన్ని బట్టి అతిశయపడుతున్నామో, గర్వంగా అనుకుంటున్నామో, వాటన్నిటినీ తొలగించుకుందాం. ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవా, మీ గొప్ప నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. నిజమే, దావీదు వంటి గొప్ప రాజే భయపడుతున్నానని చెప్తున్నాడు ప్రభు. భయానికి కారణం తను చెప్పిన అబద్ధం, భయానికి కారణం తను దాచిన ఒక శత్రువు యొక్క వస్తువు, అదే పాపంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఏదైతే సన్నిధిలో చేయకూడదో ఆ పనిని చేసి పాపంలో పడిపోయాడు. ఏదైతే పట్టుకోకూడదో, ఏదైతే తీసుకోకూడదో, ఏదైతే ఉండకూడదో అది ఉంచుకుని పాపంలో పడిపోయాడు. అది భయానికి తీసుకువెళ్ళిపోయింది ఆయన. ఈరోజు మా బ్రతుకులు ఇలా అవడానికి కూడా కారణం అదే ప్రభు. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, బలపరిచారు ప్రభు. మా భయాలు తొలగించండి, మా బ్రతుకుని మార్చండి. మీ కృప చొప్పున మీ ఆశీర్వాదాన్ని మాపై కుమ్మరింపు చేయండి. ఎన్నో ఆశలతో, ఆలోచనలతో మేమున్నాం, కానీ మా జీవితంలో ఎటు చూసినా ఓటమే కనబడుతుంది నాయన. ఆ ఓటమికి కారణం మా దగ్గరున్న మీకు నచ్చని ఒక వస్తువే అవ్వచ్చు. దానిలో మేము పడిపోయేమేమో, ఆ సాతాను విషయాల్లో మేము తొలగిపోతున్నామేమో. వెనక్కి తిరిగి చూసుకుంటే మా జీవితాల్లో ఎక్కడ గెలుపు లేదు నాయన. కానీ ఎప్పుడైతే మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటామో, భయాన్ని తొలగించి గెలుపునిస్తానని చెప్పిన మా దేవా, మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీరు మాట్లాడారు, మాట్లాడిన దానికి తగినట్టుగా
ఒక గొప్ప నిర్ణయానికి మేము రావటానికి మా హృదయాలు సంసిద్ధపరిచి మీ నామ మహిమార్థమై మీ రాకడకై వేచి చూసే వ్యక్తులుగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని, గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెడతారని, భయాన్ని తొలగించుకుని ధైర్యంగా మీ పని చేయడానికి సంసిద్ధపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చెప్తా అందరూ చెప్తా హల్లెలూయా హల్లెలూయా. అన్న వాక్యం చెప్పేది ఎప్పుడైనా చెప్పేది నేను చెప్తే చెప్పరా? చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సేవకుల చేత ప్రభు నాతో మాట్లాడారు అన్నప్పుడు ఒకసారి చేతులు ఎత్తుదాం. ఏం మాట్లాడారు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం మాట్లాడారు? నిలబడింది తన దాసుడు కావచ్చు కానీ మాట్లాడేది చెప్పాలి ఎవరంట? దేవుడే. దేవుడే మాట్లాడేవారు కనుక మన హృదయాన్ని ఎరిగి మన ఆలోచనలు ఎరిగి ఆయన మనతో మాట్లాడతారండి. వాక్యం చేత ప్రభు మనతో మాట్లాడారు. కలిగిన భయములన్నిటి నుంచి కూడా ఆయన చెప్పలేం చేస్తారంటే విడిపిస్తారు. ఏ భయము కలిగినా ఆ భయం నుంచి విడిపించగలిగిన దేవుడు. దావీదు జీవితంలో చాలా విలువైన లోతైన విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడారని నమ్మిన వారు స్తోత్రం హల్లెలూయా. ఎందుకు భయపడవలసిన సందర్భం వచ్చింది? ధైర్యవంతుడైన దావీదు, గొలియాతును చంపిన దావీదు, సింహాన్ని ఎలుగుబంటిని చంపిన దావీదు భయపడవలసిన సందర్భాలు ఎందుకు భయపడవలసి వచ్చిందో, ఆ భయం నుంచి విడుదల పొందడానికి ఏం చేశాడో దేవుని యొక్క వాక్య భాగం నుంచి చాలా విలువైన సందేశాన్ని అందించిన దేవుని సేవకులు చిన్ని గారికి ఒకసారి సంఘం తరఫున చప్పళ్ళు కొడుతూ వందనాలు తెలుస్తూ దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని వారు చేస్తున్న పరిచయను దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్తా హల్లెలూయా. అనేకమైన ప్రాంతాల్లో విరివిగా వారు వాడబడాలి. ఆ ప్రాంతాల్లోనే కాదు, ఆ సందర్భంలో మన మధ్య కూడా అనేకమైన సందర్భాల్లో రావాలి అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎప్పుడు అవకాశం ఉన్నా తప్పనిసరిగా అన్న మన మధ్యకి రావాలి. అంటే విరామం లేకుండా అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు కనుక సమయం ఉండదు. అయినా ఎప్పుడు అవకాశం ఉన్నా దైవజనులు మన మధ్యకి రావడానికి వారు ప్రయత్నిస్తుంటారు. నేను పిలవడానికి నేను ప్రార్థనాపూర్ణంగా సిద్ధపడతాను. ఏదేమైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల మీటింగ్లో మొదటి వర్తమానంగా దేవుడు మనతో మాట్లాడారు. మనకు కలిగిన ప్రతి భయము నుంచి దేవుడు విడిపించునుగాక. ఏ భయమైనా కావచ్చు, ఏ భయమైనా కావచ్చు, అది ఎందువల్లైనా కావచ్చు, మనకు కలిగిన ఏ భయం నుంచి అయినా విడుదల పొందాలి అని అంటే ఒకటే మార్గం, అది దేవుని మార్గం. ఒకసారి ఇంచుమించు చాలా సంవత్సరాల క్రితం దేవుని పిల్లలుగా ఒక రాత్రికాల సమయంలో 1:02 ఆ టైం అవుతుంది, 1:30 ఆ టైం అవుతుంది. నేను సంధ్య పడుకోలేదు, ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ టైంలో ఎవరో తెలీదు ఒక స్వరం వినపడుతుంది, ఒక మాట వినపడుతుంది. ఆ మాట ఏంటంటే, న్యాయం తీర్చే దేవుడవు నీవు నా పక్షాన ఆప్తులైన వారే. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఎదురుగుండా నేను పాడి అంత సాహసం చేయను. దానిలో ఉన్న మాట ఆప్తులైన వారు హాని చే చూసిన తర్వాత మాట మిత్రులే. ఆ మాటలు వినపడుతూ ఆ వచనంలో ఆఖరి మాట, న్యాయం తీర్చే దేవుడవు నీవు నా పక్షాన ఉన్న. ఆ ఒక్క మాట వినపడుతుందండి. ఆ ఒక్క మాట వినపడుతుంది. ఎవరు పాడుతున్నారో తెలియదు, ఫోన్లో ఆ మాట వినపడుతుంది, ఆ వాయిస్ వినపడుతుంది. ఆ మాట వినేటప్పుడు రాత్రి 1:02 టైంలో ఆ మాట వినేటప్పటికి కొండంత ధైర్యం వచ్చిందండి. స్తోత్రం హల్లెలూయా. ఎందుకనంటే ఏదో కలవరం పరిచర్ని బట్టి సాధారణంగా నేను కానీ సందేహ దేని గురించి దేని గురించి అని అంటే తినడం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, లేదంటే ఉండడం గురించి కానీ, దేని గురించి ఎప్పుడు భయపడిన సందర్భం లేదు. ఇప్పుడైతే ఇంకొక రూమ్ కట్టుకున్నా కానీ ఇది వరకు చిన్న గది. మన స్నేహితులు వీరందరికీ తెలుసు, చాలామంది తెలుసు. అది వర్షం పడుతున్నా, ఎండకెండుతున్నా, పిల్లలు ఏదో పరిచయం చేసి దాన్ని అలసర్ది ఉండడానికి కానీ, లేదా తినడానికి కానీ, ఆరోగ్యం దేని గురించి భయపడిన సందర్భం లేదండి. కానీ ఒకరోజు పరిచర్య గురించి చాలా వేదన పడుతున్నాను నేను సంధ్య. ఎంత వేదన అంటే రాత్రంతా కూడా నిద్ర పడుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. రాత్రంతా కూడా మందిరంలో ఈ మందిర బలిపీఠం దగ్గర ఏడ్చిన పరిస్థితులు అన్నమాట. చాలా భయం. ఏంటి భయం అంటే తిండి గురించో, ఆరోగ్యం గురించో, కుటుంబం గురించో, దేని గురించి కదా, సంఘం గురించి, పరిచర్య గురించి చాలా భయపడుతున్న సందర్భాలు. చాలా భయపడుతుంది. ఎంత భయం అంటే ఆప్తులైన వారు, ప్రేమించేవారు, స్నేహితులు ఎవరూ లేని పరిస్థితిలో మధ్యరాత్రి వేళ ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం.
ఆ ప్రార్థన యొక్క సారాంశం ఒకటే, మాకు న్యాయం చేసేవారు ఎవరున్నారు, మా పక్షాన్ని నిలబడేవారు ఎవరున్నారు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న ఇదే మందిరంలో ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు, న్యాయం తీర్చే దేవుడు నేను ఉన్నా అని. ఆ రాత్రి అంతా కూడా ఆ మాట వినపడుతుందండి. ఉదయం లేచిన తర్వాత అప్పుడు ఫోన్లో చూస్తే ఆ పాట పాడుతున్నవారు ఎవరో కాదు, చిన్ని అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాడుతున్నారు, న్యాయం చేసే దేవుడు నీవు నా పక్షాన ఉన్నా. ఆ మాట ఆ ఫోన్లో ఉదయం లేచిన తర్వాత చూస్తే అప్పుడు సంధ్యాన్ దేవుడి ఇప్పుడన్నా అన్నను కలవడానికి అవకాశం ఉండదంటారా, ఇప్పుడన్నా ఆయన ఎక్కడా ఎవరో ఒకసారి చూడండి, ఒకవేళ అవకాశం ఉంటే ఆయన ఒకసారి కలిసి వద్దామని. ఎందుకంటే ఆ మధ్యరాత్రి వేళ ఆ పాట చేత దేవుడు మమ్మల్ని ఆదరించారండి, ధైర్యపరిచారండి, బలపరిచారండి. భయం నుంచి విడిపించడానికి నేను న్యాయం తీరుస్తున్నానని ఆ పాట రాత్రి అంతకుముందు చాలాసార్లు విన్న సందర్భాలే, కానీ ఆ టైంలో ఆ పాట మమ్మల్ని ఎంతగా ఆదరించిందంటే వెంటనే సంధ్య నాతో ఉంది, ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూడండి, ఆయన కలుద్దాం, లేదంటే అవకాశం ఉంటే మన మధ్య పిలుద్దాం అని అంటే సరే ప్రార్థన చేద్దాం. అప్పటికి ఎవరో తెలియదు, నాకు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరో తెలియకుండా ఎలా మనతో మాట్లాడతారని సరే ఎప్పుడైనా అవకాశం ఉంటే చూద్దాంలే ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ప్రార్థన చేసాం. దేవుని కృపను బట్టి 20 రోజులు గడవక ముందే నేను అన్నతో మాట్లాడడానికి దేవుడు సమయం ఇచ్చారండి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాట్లాడడం, తర్వాత నాతో సంధ్యతో పిల్లలతో మాట్లాడడం, దేవుడు ఆ సహవాసాన్ని బంధాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా దేవుడు కొనసాగిస్తున్నారు. రానున్న దినాల్లో కూడా ఈ ఆత్మీయ బంధాన్ని దేవుడు బలపరచును గాక. అంతగా అన్న సాక్ష్యం చెప్పినట్లుగా వారు పాడుతున్న పాటలు అనేక మందిని ఆదరించినట్లుగా, ధైర్యపరిచినట్లుగా, బలపరిచిన సందర్భాలు చాలా సాక్ష్యాలు విన్నాయి. అలాగా దేవుడు రానున్న దినాలు ఇంకా బహుబలంగా పరిచర్య ఆరాధనలోనే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నేనైతే అంత లోతైన విషయాలు అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడతారని అనుకోలేదు. చాలా విలువైన లోతైన సందేశాలు ఈ రాత్రి దేవుడి మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడిన దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మరొకసారి దైవజనులకు సంఘం అంతా మన కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అయ్యగారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెను పర్వాలేదా, బ్రేక్ తీసుకుందాం అంటారా అమ్మా? బ్రేక్ తీసుకుంటారా, కంటిన్యూ చేద్దామా? నేను 1 గంటకి బ్రేక్ ఇద్దాం అనుకున్నా అని ఆఫ్ చేశాను. 1 గంటకి బ్రేక్ నమ్మకమైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో నమ్మకమైన నమ్మకమైన నీ
తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని, ఎరిగియున్నానయా నీకేది అసాధ్యం కాదని. తెలుసుకున్నానని చప్పట్లు దగ్గరగా మేలు చేస్తా తర్ఫీదు పొందుతున్నారు. నాయన ఫ్రాన్సిస్ కూడా తర్ఫీదు కొరకు ఈ వారంలో నాయన బైబిల్ కాలేజ్కి వెళ్తున్నారు. ఇద్దరు యొక్క ఆలోచన ఒకటే, నీ పరిచయం చేయాలని. వాక్యం సెలవుస్తుంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదుగున్నారని. రానున్న దినాల్లో, కడవరి దినాల్లో అనేకమైన ఆత్మల రక్షణ కొరకు, అనేక ప్రాంతాల పరిచయం కొరకు బహుగలంగా నాయన నీ పరిచయం చేయడానికి బిడ్డలు తర్ఫీదు పొందుతుండగా, అయ్యా తర్ఫీదులో మీరు తోడని ఉన్నతమైన పరిచయం చేయడానికి బహుబలంగా బిడ్డలు ఇరువురిని వాడుకోండి. తల్లిదండ్రులు దీవించండి. అయ్యా వారి యొక్క ధ్యేయం నాయన అనేక ఆత్మలు రక్షించాలని, ఆ ధ్యేయం కలిగి ప్రయాసపడడానికి రాను దినాల్లో మాకు మించిన పరిచర్య నాయన, గొప్ప పరిచర్య నాయన ఈ ప్రాంతాల్లో నాయన, మా దేశంలో మా ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి సహకరించి నీ ఆత్మచేత అటు రీతిగా అభిషేకించండి. అయ్యా ఇరువురిని ఆశ్రయించి నీ కృపా కాబ్దాలు బిడ్డలు తోడుగుంచి మేలు చేసి ఇరువురిని ఆశ్రయించి మరి మహిమ పొందమని, నీ పరిచర్యకి వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇరువురిని కూడా దేవుడు బహుబలంగా వాడుకుందరుగాక. దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత బిడ్డలు ఇరువురిని ప్రభు నింపునగాక. ఆమె అందరూ కూడా సరే చప్పలు కొట్టండి. ఓకే ఓకే ఇంకెవరైనా దేవాదేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జరిగిన కూడిక అంతట్లో దేవుని నామం గొప్పగా కనపరచబడిందని మనందరం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి యేసయ్య, ఈరోజు ఉదయకాల సమయం తండ్రి మా కొరకు వాతావరణాన్ని సిద్ధపరిచి ప్రభువా, ఇక్కడున్న యవ్వన బిడ్డలందరినీ మీ ప్రణాళికలో ప్రభువా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభువా, మీరు ఏవైతే మాట్లాడాలనుకున్నారో ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి యేసయ్య మీరు మాట్లాడినందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్య అయ్యా విన్న మేమందరం ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క మాటను తండ్రి మనసులో నిలుపుకొని ప్రభువా, యేసయ్య విన్నదాన్ని తండ్రి యేసయ్య నా విధులుగా పోకుండా ప్రభువా, మేము ఏవైతే తండ్రి యేసయ్య మీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మా దగ్గర ఉంచుకున్నామో వాటన్నిటినీ మా నుంచి తొలగించుకొని ప్రభువా, మీ సన్నిధికి దగ్గరయ్యే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదిస్తున్నందును బట్టి వందనాలు ప్రభువా. మీ ప్రత్యేక ప్రణాళికను ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డపై ఉంచినందును బట్టి వందనాలయ్యా. ఈ కూడిక
అంతటినీ తండ్రి యేసయ్య మీరే ఆశీర్వాదకరంగా మార్చారు ప్రవ్వా. మీ ఆత్మ తండ్రి యేసయ్య సంచారం ఇక్కడ జరిగించారయ్యా, అందును బట్టి వందనములు ప్రవ్వా. అయ్యా చెప్పిన వాక్యమును బట్టి వందనాలు ప్రవ్వా. వచ్చిన దైవజన్ని ప్రయాణం అంతట్లో మీరు తోడుకున్నారయ్యా, అందును బట్టి వందనాలు ప్రవ్వా. యేసయ్య ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి యేసయ్య మరలా మధ్యాహ్న కాల సమయంలో ప్రవ్వా మీ వాక్యం కొరకు వేచి ఉండే మనసులు ప్రతి ఒక్క బిడ్డకు కలుగు చేయమని, సమస్తమును మీ ఆధీనంలో జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరు ప్రత్యేకమైన